వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి హాజరు కావట్లేదు. అయితే మాజీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీ స్వయంగా వినిపిస్తే మీరే వినండి. ప్రొవిజన్స్ పూర్తి ఏంటి? ఆ, ప్రతిపక్షం లేనిది అపాయింట్మెంట్స్ జరగవు. ఓకే. కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఇంపార్టెంట్. ఒపీనియన్, వాయిస్. వాళ్ళకు అపాయింట్మెంట్ కమిటీలో ముగ్గురు ఉంటే ఇద్దరు అధికార పార్టీ ఉండొచ్చు, ఒక అపోజిషన్ ఉండొచ్చు. అధికార పార్టీ ఏది తెలుసుకుంటే అపాయింట్ చేసుకోవచ్చు. బట్ ద ఫండమెంటల్ ఏంటంటే అక్కడ వారికి ఉన్న బాధ్యత ఏంటంటే ఆ స్ఫూర్తి ఉండాలి. డెమోక్రసీ, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, ఆ వెలుగు అనేది అక్కడ కనిపించాలి. చూసారు కదా, మీరు నిజంగా ప్రతిపక్షం కావాలి అని కోరుకుంటే మీరు ఒక బాధ్యతాయుతంగా మీరు అక్కడికి వెళ్ళాలి. మీకు ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం డెమోక్రసీలో ఉన్నాం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజా సమస్యల పట్ల పోరాడాలని చెప్పి నైతిక విలువ గనక ఉంటే ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీకి అటెండ్ అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి మాట్లాడడం చాలా దారుణం. ఈ రోజున ఒక స్పీకర్గా ఉన్నటువంటి మాజీ స్పీకర్ గారే తెలియపరుస్తూ ఉన్నారు కదా, అధికార పక్షంలో ఎన్ని పార్టీలైనా ఉన్నాయి, ఏదైనా సరే ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వకపోవడం వల్ల ఏదైనా విషయాలు క్లారిఫికేషన్ అవ్వట్లా. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి కూటమి ప్రభుత్వం లేవనెత్తినటువంటి పాయింట్ని జగన్మోహన్ రెడ్డి క్లారిఫికేషన్ చేయాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్షం ఇవ్వాలి, ప్రతిపక్షం ఇస్తే నేను వస్తా, లేదంటే నేను ఇంట్లో కూర్చుంటా, 4 గోళ్ల మధ్య కూర్చుంటా, ప్రెస్ని పిలిపించుకుంటా, ప్రెస్తో మాట్లాడతా, మీరు అక్కడి నుంచి మీరు క్వశ్చన్లు అడగండి, నేను ఇంట్లో కూర్చొని సమాధానం చెప్తా, ప్రజలందరూ చూస్తారు, మనకు కావాల్సిన ప్రజలు చూడటమే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలు. ఇప్పుడు అసెంబ్లీ అనేది ఏంటి, ఇరుపక్షాలు, అధికార పక్షంలో మాట్లాడతారు, ప్రతిపక్షంలో మాట్లాడతారు, ఒక సబ్జెక్ట్ మీద ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి గతంలో మీరు ఎంత పెట్టారు, ఎంత అప్పు తెచ్చారు, ఎంత ప్రజలకు పెట్టారు, ఇంకెంత మిగిలింది, ఆ అప్పు తెచ్చాలంటే ఏం చేయాలని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. రేపొద్దున అప్పు తేవాలంటే ఎంత తీసుకురావాలని చెప్పి ప్రతిదాన్ని వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇప్పుడు మేము ట్యాక్సులు కడుతున్నామండి, ఇప్పుడు గవర్నమెంట్ ఎంత చెప్తున్నా అంత ట్యాక్సులు కట్టేస్తున్నాం అంతే. ఇప్పుడు కరెంటు బిల్లు చూసుకుందాం, 100 రూపాయలు అనుకోండి కరెంటు బిల్లు, ఒక 4 రోజులు లేట్గా కట్టాం అనుకో పెనాల్టీ ఛార్జెస్ పడుతున్నాయి కదా, కట్టకపోతే ఫీజు బిగేస్తాడు, ఖచ్చితంగా ఏం చేస్తాం, పెనాల్టీ ఛార్జీలు కడతాం, అంతే కదా. ఈ రోజున ఏదైనా వస్తువు కొనుక్కుంటాకి వెళ్తాం, అక్కడ జిఎస్టీ కట్టమంటున్నారు. ఇప్పుడు ఒకటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ప్లాస్టిక్ వస్తువు అండి, ఇది నాకు చాలా అవసరం, ఇది 100 రూపాయలు, ఇది 100 రూపాయలు కాబట్టి నేను కొనుక్కోవడానికి ఇంకొక 10 రూపాయలు ట్యాక్స్ పడింది, 110 రూపాయలు కట్టమన్నాడు, ఖచ్చితంగా కట్టి తీసుకుంటాను, ఎందుకంటే దీంతో నాకు అవసరం ఉంది కాబట్టి. ఇలా ట్యాక్సులన్నీ పే చేస్తూ ఉన్నాం. అంటే దీంట్లో ఈ ట్యాక్స్లో మన ఏపీ ప్రభుత్వానికి కొంత వెళ్ళద్దే, ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యిందో, ఎక్కడ తయారయ్యిందో వాళ్ళకి కూడా కొంత ట్యాక్స్ రూపంలో వెళ్ళొద్దు. సో ఇలాగా మనం అన్ని రకాలుగా ట్యాక్సులు కడతా ఉంటున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల విషయాల గురించి వాటి గురించి అన్ని డిస్కషన్ చేయకుండా రేపు పొద్దున అప్పు తెస్తారు, అప్పులు కూడా మన మీద రుద్దేస్తే ఇవన్నిటిని మనం ఎలా కడతాము? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లెక్కల వాల్యూలు చూపించాలి కదా, రేపు పొద్దున భవిష్యత్తులో ఎంత అప్పు తెస్తా ఉన్నారు, ఏం చేస్తున్నారు ప్రజలకు తెలియపరచాలి కదా. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక వాదన తీసుకొచ్చిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే, ప్రస్తుతం జగన్మోహన్ ప్రతిపక్షం లేకపోయినా ప్రజల తరపున పోరాడే నైతిక హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు ఎలా ఉంటున్నాయంటే, నాకు 40% ఓట్ షేరింగ్ ఉంది, నాకు ఎందుకు ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మనకు ఓట్ షేరింగ్ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు, మనకు ఓట్ షేరింగ్ కాదు, మెంబర్ ఆఫ్ ది మనకి అసెంబ్లీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మనకు గెలిచినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది బలం ఉంది అది చూసుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వానికి 130-140 మధ్యలో సీట్లు ఉన్నాయి. ఈ రోజున జనసేనకి 21 సీట్లు వచ్చినాయి, మిగతాయి బీజేపీ తీసుకుందే మీకు 11 సీట్లు వచ్చినాయి. 175 నియోజకవర్గాల్లో కేవలం మీకు 11 సీట్లు వచ్చాయి, మిగిలినవన్నీ కూటమి సభ్యులువి. మరి ఇలాంటి తరుణంలో అసెంబ్లీకి ప్రతిపక్షం హోదా రావాలంటే 18 సీట్లు అయినా రావాలి. 18 సీట్లు కనుక వస్తే ప్రతిపక్ష హోదా కల్పిస్తారు. ఒకవేళ 18 సీట్లు కనుక రాకపోతే ప్రతిపక్షం ఎలా ఇస్తారు? రాజ్యాంగం రూల్స్ మార్చేసుకుందాం మనం, అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి నీకు ప్రతిపక్షం ఇచ్చేస్తారా? ఎవరికైనా రూల్ అనేది ఒకటే వర్తింపజేయాలి కదా. ఈ రోజున మీకు 11 వచ్చినాయి, రేపొద్దున ఇంకొక పార్టీ ఓడిపోవచ్చేమో,
రేపొద్దున 10 రావచ్చేమో, వేరే వాళ్ళకి ఎవరికైనా రేపు 9 రావచ్చేమో, 5 రావచ్చేమో. వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కల్పించారు కదా, మాకు ఇప్పుడు కల్పించండి అని చెప్పి అడిగితే ఏంటండి ఇది? మనం మాట్లాడుతున్నాం, మనం చేస్తున్నాం, కాస్త ఆలోచనలు ఉండాలి కదా. ఏది పడితే అది మాట్లాడేసి, ఏది పడితే చేసేసి ఇదే నిజం అంటే ఎలాగండి జగన్మోహన్ రెడ్డి గారు? మనం ప్రజా సమస్యల మీద పోరాడాలని చెప్పి ఆలోచన ఉంటే, మనం డెమోక్రసీలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్న మనం అందరము ప్రజా సమస్యల పట్ల పోరాడాలి. ఒక్క అధికార పక్షం ఇస్తే ఏంటి, ప్రతిపక్షం ఇస్తే ఏంటి, ఏదైనా సరే ప్రజా సమస్యలు తీర్చడానికి మనకు సత్తా ఉంది కదని చెప్పి ప్రజా సమస్యలు పోరాడాల్సింది పోయి చిన్నపిల్లవాడు చాకలాడి మారం చేసినట్టు నా ప్రతిపక్షం ఇస్తేనే వస్తా లేకపోతే రాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? వాస్తవాలు చూడండి సార్. ప్రజలకి ఏది కావాలో అది అందజేయండి సార్. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో మీరు ప్రజల కోసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రోజున 11 సీట్లు ఇచ్చినా ఈ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజా సమస్యల పట్ల పోరాడాలి అనే ఒక ఆలోచన నిజంగా మీకుంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఈ రోజున అసెంబ్లీలో, ఏ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో అప్పుడు దుమ్ము దులిపేయాలని చెప్పి ముందుకెళ్తారు. కానీ మీలో అది లేదు. ఎక్కడ మీ యొక్క అవినీతి ఆరోప చట్టాలన్నీ బయట పెడతారో అని చెప్పి భయపడిపోతున్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే మీ మీద అనేక ఎలిగేషన్ తీసుకొస్తా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం. మరి అట్లన్నిటికి సవరణ చెప్పాలి కదా. ఇది నేను చేయలే, ఇది చేసా, ఇది చెందా, ఇలా చెందలేదని చెప్పి ప్రతిదీ ఇన్ఫార్మ్ చేయాలి కదా. మరి ఎందుకు బయట పెట్టలేకపోతా ఉన్నారు? నిన్నగాక మొన్న గుంటూరు జిల్లాకి వెళ్ళి అక్కడ మిర్చి యార్డ్లోకి వెళ్ళి మిర్చి రైతులకి ఆదుకుంటా, అండగా ఉంటా, మీకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పిన మీరు వెళ్ళిన వాళ్ళు మీరు అక్కడ చేసినటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి సార్? ఎంత దౌర్జన్యాలు సృష్టించారు, ఎన్ని అలజలు సృష్టించారు. అక్కడ రైతులకు అండగా ఉంటా, రైతుల కోసం మేము పోరాడతామని చెప్పిన మీరు రైతులతో ఇష్టానుసారంగా తిట్టించుకున్నారు. ప్రతిరోజు వాళ్ళు మిమ్మల్ని తిడతామే కదా. జగన్మోహన్ రెడ్డి రావడం మా మంచుకో మా శాపానికి మాకు అర్థం కావట్లేదు. వచ్చాడు, ధర్నా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మొత్తం ఆ మిర్చి టిక్కులన్నిటి ధ్వంసం చేశారు. 13 టిక్కులు దొంగతనం చేశారు. మరి ఇంత దారుణమా? ధర్నా పేరుతో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన దొంగతనం పాల్పడతా ఉండంటే ఏంటి సార్ ఇది? మంచి ఎంత దారుణంగా వ్యవహరించడం ఇదేనా? ప్రజలను ఆదుకుంటాం, ప్రజాస్వామ్యంలో ఉంటాం అంటే. అందుకే కదా ఈ రోజున ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున మీకు 11 సీట్లు ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచించండి. గతంలో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే రాజన్న పరిపాలన తీసుకొస్తాడు, రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తాడని చెప్పి ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ అని అడిగి ఒక్కసారి చూద్దామని చెప్పిస్తే బాబోయ్ ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అరాచకాలు, పథకాల పేరుతో మోసాలు, అందిన కాడికి దోచుకోవడం, దాచుకోవడం, పంచుకుంటామని వ్యవహారాల్లోకి వెళ్ళిపోవడం, ప్రజల్ని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ ఉన్నాయి సార్? ప్రజలకి ఏదంది ఇచ్చారు సార్? ప్రజలకు మేము అది చేసాం, ఇది చేసామని చెప్పి కేవలం ఫోటోలకి రంగులు వేసుకుంటాకే పరిమితమైంది తప్ప మీ పార్టీ నిజంగా ప్రజల్లో మీకు కనీసం సానుకూల స్పందన అయినా ఉందా మీ మీద? మరీ దారుణంగా ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారంటే ఎంత దారుణంగా వ్యవహరించి ఉంటారు. ఈ రోజున మళ్ళీ ఇదే అంశం గురించి ఎత్తితే ఏం మాట్లాడతారు? ఈవీఎంలు పాల్ట్ అంటారు. గతంలో ఇవే ఈవీఎంలో మీరు గెలిచారు కదా. అప్పుడు మీరు గెలిస్తేనేంటో ప్రజా ఓటు, ప్రజాబలం, ప్రజా తీర్పా. ఇప్పుడు వీళ్ళు గెలిస్తేనేంటో ఈవీఎం పాల్ట్, ఈవీఎంలు మోసం చేసి గెలిచారా? ఏంటి సార్ ఇది? నోట్లోంచి వచ్చే మాట కదా, మనం ఏదైనా పెట్టేద్దాం, ఏదైనా చేద్దాం అనుకుంటారా? ప్రజలు చూస్తున్నారు సార్. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి సార్. ప్రజలు మనకు అధికారం ఇచ్చినా, ప్రతిపక్షం ఇచ్చినా, అధికారం ఇవ్వకపోయినా, అసలు అధికారం కోల్పోయినా ఒక రాజకీయవేత్తగా నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పట్ల పోరాడాలని చెప్పి నైతిక విలువ ఉంటే ఈరోజు మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచారు. మీ నియోజకవర్గం కోసమైనా, మీ యొక్క నియోజకవర్గ సమస్యల కోసమైనా పోరాటం కోసం అసెంబ్లీకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకునేలా చేస్తారు. ఈ అయినా ఇప్పటికైనా కనీసం ఆలోచించి ఇప్పుడు ఎలాగో అసెంబ్లీ సమస్యలు అయిపోతా ఉన్నాయి, వచ్చే అసెంబ్లీ సమస్యలకైనా కాస్త మనసు మార్చుకొని ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి వెళ్ళండి.